ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఈరోజు 2 కొండ చిలువలు కలకలం సృష్టించాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 8 రెవెన్యూ కార్యాలయానికి సంబంధించినటువంటి ఈ కార్యాలయం వెనక భాగంలో 2 కొండ చిలువలు శబ్దాలు చేయడంతో అక్కడ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది శబ్దం ఏమో వస్తుందని చెప్పి కొంతమంది అక్కడ వెళ్ళి చూడగా అక్కడ పాములు ఉన్నట్టు గుర్తించి వెంటనే స్నేక్ స్నాచర్కు సమాచారం ఇవ్వడంతో అతను హుటాహుటిన వచ్చి ఆ 2 కొండ చిలువలను కూడా బంధించి ఒకటి బాక్స్లో ఒకటి సంచిలో బంధించినటువంటి పరిస్థితి. వాటిని అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే నిత్యం రద్దీగా ఉండేటువంటి కలెక్టరేట్ ప్రాంగణం అంతలో ఇంత పెద్ద 6 అడుగుల పైచీలు ఉండేటువంటి 2 కొండ చిలువలు ఉండడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో పాటు అక్కడికి వచ్చేవారంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని కర్తాల్ మండలంలో ఈరోజు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ అధినేత మాజీ జెడ్పీటీసీ ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్ నాయక్ సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మరణించినటువంటి 15 కుటుంబాలను పరామర్శించి వారికి 5,000 చొప్పున మొత్తం 75,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి వాళ్ళకు మనోధైర్యాన్ని కల్పించారు. 4 సంవత్సరాల నుంచి కూడా అతను మండలంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ తోడుగా నిలుస్తూ వాళ్ళకు ఆర్థిక సహాయం చేయడమే కాకుండా వాళ్ళకు మనోధైర్యాన్ని కల్పిస్తున్నాడు. జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ పేరుతో అనేక కార్యక్రమాలు చేస్తుండడంతో అక్కడ మండలంలో ఉండేటువంటి నిరుపేదలందరూ కూడా దశరథ్ నాయక్ కృతజ్ఞతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం వెల్జాలలో ఉన్నటువంటి శ్రీ 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 వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆలయ ధర్మకర్తలు వేద పండితుల సమక్షంలో ఎంతో ఘనంగా కన్నుల పండుగ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ఈరోజు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీపీ సంగీత శ్రీనివాస్ యాదవ్తో పాటు మాజీ ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్తో పాటు మాజీ కోఆప్షన్ మెంబర్తో పాటు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి వెల్జాల గ్రామంలో కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా కన్నుల పండుగ నిర్వహిస్తామని చెప్పేసి ఆలయ ధర్మకర్తలు వేద పండితులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది.